నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, చెక్ బౌన్స్ కేసులో శిక్ష పడిన తర్వాత కూడా కాంప్రమైజ్ కావచ్చా? సో మిత్రులారా, 2025 సుప్రీంకోర్టు రేఖా వర్సెస్ గల్ఫ్ లింక్స్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కేసులో ఎస్ఎల్పి కేసు నెంబర్ 11754 ఆఫ్ 2025 అనే ఈ కేసులో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. చెక్ బౌన్స్ కేస్ అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఎన్ఐ యాక్ట్ సెక్షన్ 138 ప్రకారంగా నిర్వహించే కేసు. ఈ కేసుని బిఎన్ఎస్ఎస్ అనే క్రిమినల్ చట్టం ప్రకారంగా న్యాయస్థానము మెజిస్ట్రేట్ కోర్టు ట్రయల్ అనేది నిర్వహిస్తుంది. అయితే ఈ చెక్ బౌన్స్ కేసు అనేది సివిల్ లక్షణం కలిగినటువంటి క్రిమినల్ కేసు. ఈ కేసు రాజీ పడదగినటువంటి కేసు అని అంటే ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళిద్దరూ అవుట్ ఆఫ్ ద కోర్టు మాట్లాడేసుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఏ సందర్భంలోనైనా ఏ స్టేజ్లో కేసు ఉన్నా కూడా కాంప్రమైజ్ కావచ్చు. సో ఇదే విషయం మీద సుప్రీంకోర్టు అక్యూజ్డ్కి కింది కోర్టు విచారణ జరిపి పనిష్మెంట్ విధించిన తర్వాత అక్యూజ్డ్ అప్పీల్కి వెళ్ళే స్టేజిలో అప్పీల్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళిద్దరూ అంగీకారానికి వచ్చి కాంప్రమైజ్ కావాలనుకుంటే ఆ కేసుని వాళ్ళు కాంప్రమైజ్ చేసుకోవచ్చు. ఎందుకు అనంటే సెక్షన్ 138 ఆఫ్ ఎన్ఐ యాక్ట్ అంటే చెక్ బౌన్స్ కేసు రాజీ పడదగినటువంటి కేసు కాబట్టి ఏ సందర్భంలోనైనా ఇరు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చి అంగీకారముతో రాజీ చేసుకుంటే రాజీ చేసుకునే వెసులుబాటు చట్టమే కల్పించింది కాబట్టి రాజీ చేసుకోవచ్చు. ట్రయల్ స్టేజ్లో చేసుకోవచ్చు, అప్పీల్ స్టేజ్లో కూడా రాజీ చేసుకునే వెసులుబాటు ఉందని చెప్పి తీర్పునివ్వడం జరిగింది. సో మిత్రులారా, ఇలాంటి చట్టపరమైనటువంటి అంశాలు మీకు అవగాహన కల్పించడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఈ పుస్తకం అందుబాటులో ఉంది. సో ఈ పుస్తకం మీకు కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.